మరియా కొరీనా మచాడో వెనిజువలన్ అపోజిషన్ లీడర్. ఈవిడకి 5 సభ్యుల నోబెల్ పీస్ ప్రైజ్ ఈ ఉదయమే ప్రకటించింది. మీకందరికీ తెలుసు, మా దేశ అధ్యక్షుడు శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ వారు 50 యుద్ధాలు ఆపేశారు, ఆయనకి ఇవ్వలేదు. ఇది ఎంత అవమానం అనుకుంటున్నారు మాకు, మా దేశానికి? మీకు అర్థం కావట్లేదు. 50 కాదనుకుంటా, 100 అనుకుంటా. ఇంకా నేను కొంచెం తక్కువ అంచనాలు వేస్తే క్షమించాలి మీరు. ఈ వార్త వచ్చి ఒక అరగంట కూడా కాలేదు. వైట్ హౌస్ లో సీన్ ఊహించుకుంటున్నాను. దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు మయసభానంతరం చేసిన నటనని, ఆ డైలాగ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. బెట్ కడతాను, వైట్ హౌస్ లో కూడా ప్రస్తుతం సీన్ ఇదే. నోబెల్ కమిటీ పంచ సభ్యుక ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము, ఎంత మరువ యత్నించినను మరపను కరాక హృదయ శల్యామానమైన నీ పరిహాసారామములైన కన్నపుటములు రోయలు సేయుచున్నవే. అహో క్షీరావరాశి జనిత రాక సుధాకర వరవంశ సమోత్పన్న మహోత్తమ శ్వేత పరిపాలిత అమెరికా సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ సూరవరేణ్యులకు 3 సోదరులకు పితృండనై యేసుక్రీస్తు పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త బాలికా నారీ లోక అత్యాచార పారినుండైన ఎప్స్టీన్ కు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క నోబెల్ కమిటీ ప్రపంచ ప్రజా పరివృత అయి పగులుబడి నవ్వుటయ్యా. అహో 1001 యుద్ధ సమాప్తులకు కత్తనైన నన్ను గొప్పగా సంభావింపక సమ్మానింపక కమిటీ ధర్మ పరిత్యక్ష అయి లజ్జా విముక్తి అయి ఆ సంఘం ప్రపంచ పౌరుల ఎదుట నన్నేల గేలిసేయవలే. ఇలా దీన్ని పూర్తిగా ఆలోచించి రచించి వేరే వీడియో పెడతానండి. ప్రస్తుతానికి నాకు దట్టింది ఇదే.